మిత్రులారా, వేదిక మీద ఉన్నటువంటి మనోహర్ గారు, రామ్మోహన్ గారు, సత్యం గారు, అదేవిధంగా ఆర్టీపీపీలో టీఐటీయూ నాయకులుగా ఉన్నటువంటి వెంకటస్వామి గారు, రమేష్ గారు, వెంకటేశ్వర రెడ్డి, విజయ్, నాగేంద్ర, దేవ, తదితర మిత్రులు, ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నుంచి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ కరపత్రంలో చాలా విషయాలు రాసి ఉన్నారు. ఇందులో ముఖ్యంగా 2-3 డిమాండ్స్ మీరు పెట్టున్నారు. మొదటి డిమాండ్ ఏమో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి డిమాండ్, ఆ విషయం తర్వాత మాట్లాడతాను. రెండవది విద్యార్హతను బట్టి గ్రేడ్ మార్చాలి. మూడవది విద్యా వయసు సంబంధం లేకుండా సర్వీసును పరిగణలోకి తీసుకుని గ్రేడ్ మార్చాలని. 10 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకు కూడా ఇన్సెంటివ్ ఇవ్వాలని. తర్వాత బయోమెట్రిక్ కల్పించాలనేది కూడా ఒక డిమాండ్గా పెట్టారు. ఏలు ముద్ర చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించాలనేటువంటి డిమాండ్ కూడా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాల్లో 409 జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలి, 11 ప్రకారం ఇస్తూ ఉన్నారని చెప్పేసేటువంటి డిమాండ్ కూడా పెట్టారు. అంటే ఇందులో మొదటి డిమాండ్ తప్ప, అంటే మొత్తం 23,000 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం, క్యాబినెట్ లేదా జగన్మోహన్ రెడ్డి గారికి మన మీద ప్రేమ పుట్టినప్పుడు చేయాల్సినటువంటి డిమాండ్. సరే, అది అక్కడ తెలుసుకోవాల్సినటువంటి డిమాండ్. మిగతాయని మీరు చూస్తే చాలా నా చిన్న డిమాండ్స్ అని ఇక్కడ సమస్య తీవ్రంగా ఉంది. వాటి గురించి ఇది ఎక్కడో పాలసీలు చేయాల్సినటువంటి అవసరం లేదు, క్యాబినెట్లో నిర్ణయాలు చేయాల్సిన అవసరం లేదు. దీనికోసం పెద్దగా ఖర్చు పెట్టేటువంటి డిమాండ్లు కూడా కాదు. లేదు, ఈ డిమాండ్లన్నీ కూడా నెరవేరిస్తే ఆర్టీపీపీని అమ్ముకోవాల్సి వస్తాయేమన్నటువంటి అన్యాయమైనటువంటి డిమాండ్లు కూడా కాదు. ఈ డిమాండ్లన్నీ పరిష్కరించాలంటే ఏం అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారికి తలకాయలు మెదడుంటే చాలు, అంతకంటే ఏం అవసరం లేదు. అధికారులకి తలకాయలు కొంచెం గుజ్జుంటే ఈ సమస్యలన్నీ పరిష్కారం. బయోమెట్రిక్ అరే మాకు ఏలు ముద్ర వేసుకుంటామని డిమాండ్ పెట్టుకునే పరిస్థితి కూడా ఉంటే ఇక్కడ అధికారులు పనిచేస్తున్నారా లేదా ఇవాడు కూడా చెప్పారు మన వాళ్ళు. కాంట్రాక్ట్ వర్కర్స్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ అంతా ఒక గేట్ అంటారు, పర్మనెంట్ వాడికి ఒక గేట్. అరే జీతాలంటే తక్కువ ఇచ్చావు, పోనీ మా కర్మ, మేము కాంట్రాక్ట్లు వచ్చాం కాబట్టి మా సాగు మేము చేస్తాం. కనీసం నడిచే దారి కూడా కాంట్రాక్ట్ వాడికి ఒక దారి, పర్మనెంట్ వాడికి ఒక దారి. ఎంత వివక్షత ఇది! మన వాళ్ళ డిమాండ్ ఏమంటే పాపం మరి చాలా విచిత్రమైనటువంటి, మేము కూడా ఆ గేట్ల నుంచి నడిచేటువంటి అవకాశం కల్పించాం. ఇప్పుడు మీరు కూడా ఆ గేట్ల నుంచి నడిస్తే ఏమైనా ఖర్చు అవుద్దా? ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి ఏమవుతుంది? మీ కాళ్ళు, మీ చెప్పులు మీరు నడుస్తారు. అడిగితే మీ చెప్పులు అరుగుతాయి తప్ప మీ చెప్పులు ఏమి అరగవు కదా. అంటే ఎంత అన్యాయమైనటువంటి డిమాండ్స్ ఇన్ని రోజులుగా పరిష్కారం చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్నారనేది వీటిని బట్టే మనకు అర్థమవుతుంది. పోయినసారి వెంకటేశ్వర రెడ్డి ఇతరులు మనం వచ్చినప్పుడు ఎండి గారితో ఇవన్నీ మాట్లాడారు. గ్రేడ్ మార్చాలని, లేకపోతే కొంతమందికి 11 ప్రకారం జీతాలు చాలా తక్కువ 8,000 ఇస్తూ ఉన్నారని, కొంతమంది అన్స్కిల్లో జీవితాంతం అన్స్కిల్లోనే పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ స్కిల్లో సెమీ స్కిల్డ్ అయితే సెమీ, లేకపోతే స్కిల్డ్ అయితే స్కిల్డ్ మార్చాలని చెప్పేసి కొన్ని అంశాలు మనం చర్చించున్నాం. సరే, వాటి మీద కొన్ని పరిష్కరిస్తామని చెప్పేసి దాదాపు ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు నాకంటే ఎక్కువ వెంకటేశ్వర రెడ్డి ఎండితో మాట్లాడారు. మీరు రాకంటే ముందు నేలటూరు జెన్కో ప్లాంట్ వాళ్ళు వచ్చారు. అప్పుడు కూడా ఎండి గారి దగ్గర తీసుకెళ్ళేవాళ్ళు. ఎండి గారితో మాట్లాడేటప్పుడు సరే ఇవన్నీ నేను ఒక్కనుంటే కాదు కదా, మా వాళ్ళు కూడా ఉండాలని చెప్పేసి డైరెక్టర్స్ని కూడా పిలిచాడు ఎండి గారు. ఆ వచ్చినటువంటి 'చంద్రశేఖర్ రావు మీకు కూడా తెలిసి ఉంటుంది, ఆయన కూడా వచ్చాడు.
మనం ఏం మాట్లాడినా కూడా కాలుకేస్తే ఏలికేస్తాడు, ఏలికేస్తే కాలుకేస్తాడు ఆయన. ఎండి గారి సమక్షంలో నేను ఇట్లాంటి డైరెక్టర్గా నువ్వు పెట్టుకుంటే వీళ్ళు కాంట్రాక్ట్ కార్మికులు గొంతులో నీళ్లు పోసేటోళ్ళు కాదు, గొంతు కోసేటోళ్ళు నువ్వు డైరెక్టర్ పెట్టుకుంటే ఏం సమస్య పరిష్కారం అయితే ముందు ఈ సమావేశం ఇక్కడి నుంచి వెళ్ళగొట్టని చెప్పారు. ఇదంతా జరిగింది ఎండి దగ్గర. అంటే పచ్చి కార్మిక వ్యతిరేకమైనటువంటి తలకాయ ఉన్న వాళ్ళు అధికారులుగా ఉంటే ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదు. నేను ఆ మాట సరిగ్గా ఆయన ఫీల్ అయ్యాను. నేను అప్పుడు చెప్పాను డైరెక్టర్ గారికి, ఎండి గారికి, అసలు ఈరోజు నేలటూరులో సమస్యలు ఏమన్నా పరిష్కారం కావట్లేదంటే కారణం ఈ చంద్రశేఖర్ రాజు అనేటువంటి వ్యక్తి తప్ప ఒకడు కాదని చెప్పేసి ఆయన ముందే కుండబద్దలు కొట్టినట్టు చెప్పాను. లేదు మీరు కొంచెం కోపడక నేను మాట్లాడలేదని చెప్పేసి ఎండి గారు. ఎందుకంటే అంతకుముందు చంద్రశేఖర్ రాజుతో నేను చాలాసార్లు ఫోన్లో మాత్రం చాలా ప్రేమిస్తాడు ఆయన, మనల్ని పని చేయడు, అన్ని చేస్తా అంటాడు, వింటాడు తప్ప ఏ పని చేయడు. అందుకనే ఈరోజు ఎట్లా ఉన్నదంటే మీరు పెట్టినటువంటి డిమాండ్స్ కానీ లేదా ఇక్కడ ఉన్న అధికారులు వ్యవహరిస్తుంటే ఆటోమేటిక్గా సహజంగానే పరిష్కరించాల్సినటువంటి సమస్యలను కూడా పరిష్కరించకుండా సమస్య మీద సమస్య పేరబెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యుత్ సంస్థలో పరిపాలనలో భాగంగా ఆర్టీపీపీ ఉందా లేకపోతే తాలిబాన్ల పరిపాలనలో ఉందా అనేది ఇప్పుడు తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర ప్లాంట్లలో కొన్ని సౌకర్యాలు ఉంటే ఆర్టీపీపీలో ఉండవు. ఇదే విద్యుత్ సంస్థలో డిస్కమ్స్లో చనిపోతే ఆ చనిపోయిన కార్మికుడు ఏ క్యాడర్ అయితే ఆ క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగమే ఆ కుటుంబములు ఇస్తారు. అన్స్కిల్డ్ చనిపోతే అన్స్కిల్డ్, స్కిల్డ్ చనిపోతే అర్హత ఉంటే స్కిల్డ్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఇది డిస్కమ్స్ ఎవరిది? ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ కదా డిస్కమ్స్. దీనికి ఇంధన కార్యదర్శి కదా అధికారి. మరి ఆర్టీపీపీ కూడా ఇంధన కార్యదర్శి కదా అధికారి. మరి ఆర్టీపీపీ కూడా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలో భాగంగా ఉన్నదా, తాలిబాన్ల పరిపాలన ఉందా? అంటే ఒకే సంస్థలో ఒక్కొక్కడు ఒక్కో చోట వాడి సొంత రాజ్యాంగాలు రాయించుకుంటూ వాడి మెదడులో పుట్టిన ఆలోచనలే కార్మికుల మీద రుద్దేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. దీనికి మనం బ్రేక్ చేయాలి. నీ బుద్ధి పుట్టినటువంటి నిర్ణయాలు నువ్వు తీసుకుంటే చెల్లవు. 10 years ఇంక్రిమెంట్ అంతా ఇస్తారు, ఇక్కడ ఎందుకు ఇవ్వరు? డిస్కమ్స్ లో కార్మికుడు చనిపోతే ఆ కార్మిక కుటుంబానికి జీవో నెంబర్ 409 ప్రకారం వేతనాలు ఇస్తారు. ఇక్కడ జీవో నెంబర్ 11 ఎందుకు అమలు చేస్తారు మీరు? అసలు జీవో నెంబర్ 11 ప్రకారం ఒక అన్స్కిల్డ్ కార్మికుడు ఉన్నటువంటి బేసిక్ ఎంత? 5,500. ఈ 5,500 బేసిక్ జీవో నెంబర్ 11 అనేది దుర్మార్గమైనటువంటిది. ఇది అడ్డా మీద పనిచేసేటువంటి కూలీలకు, హమాలీలకు కనీస వేతనం ఉండాలని లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 11 మాకు వద్దని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాడి ఆ జీవో నెంబర్ 11 ఎలక్షన్ నుంచి తరిమేసి ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్డ్, అన్స్కిల్డ్, హై స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలు మనం తెచ్చుకున్నాం 409 జీవో ప్రకారం. మరి లేనటువంటి జీవో నువ్వు ఎట్లా అమలు చేస్తావు? విద్యుత్ సంస్థలో ఈరోజు జీవో నెంబర్ 11 అమల్లో లేదు, రద్దయిపోయింది, తీసేశారు. తీసేయటం అంటే మనల్ని ప్రేమ కలిగి తీసేయాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2018లో దాదాపు 15 రోజులు సమ్మె చేసి పెద్ద ఎత్తున ఆ రోజు కార్మికులందరినీ కదిలించడం వల్ల, పోరాటాలు ఉద్యమాలు చేయటం వల్ల జీవో నెంబర్ 11 తీసేసి జీవో నెంబర్ 11 తీసేసి 409 ప్రకారం వేతనాలు పెంచుకున్నారు. లేనటువంటి జీవోను ఆర్టీపీపీలో నువ్వు అమలు చేస్తున్నావంటే ఎవడైతే అధికారి జీవో నెంబర్ 11 ఇతర కాంట్రాక్ట్ కార్మికులకు ఒక జీవో 11 ఒక జీవో అమలు చేస్తుందంటే ముందు ఆ అధికారిని శిక్షించాలి, పనిష్ చేయాలి. ఒక్క క్షణం కూడా అతను అధికారి ఆ పదవులు ఉండడానికి అనర్హుడు. కానీ ఇక్కడ అడిగేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాళ్ళు లేడు. జరుగుతున్నటువంటి అన్యాయమే ఇది. జీవో నెంబర్ 11 అనేది విద్యుత్ సంస్థలు లేదు అని చెప్పేసి అడిగితే నాదుడండి. ఇప్పుడు అన్ని చోట్ల 10 years ఇంక్రిమెంట్ వస్తుంది, ఇక్కడ ఎందుకు అమలు చేయాలి? అడిగే నాదుడండి. అడుగుతాం అడగంగానే కూర్చోబెట్టి టీ ఇచ్చి కాఫీ ఇస్తే కథం అయిపోయాయి. బయటకు వచ్చిన తర్వాత మర్చిపోయేట పరిస్థితి. ఒక చనిపోయిన కార్మికుడికి అదే క్యాడర్ లేదని ఉద్యోగం ఏమంటే ఎందుకు ఇయ్యడు?
ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక అధికారి లేదా ఒక సీనియర్ ఇంకో 100 ఏళ్ళు బతుకుతాం అనుకో, ఒక అధికారి చచ్చిపోయింది అనుకో, ఆ చనిపోయిన పర్మనెంట్ ఉద్యోగం పర్మనెంట్ అధికారి చనిపోతే ఆయన కొడుక్కి జీవో నెంబర్ 11 ప్రకారం జీతం ఇచ్చి మేము పెట్టుకుంటామని చెల్లిద్దా? అన్స్కిల్డ్లో మేము పెట్టుకుంటామంటే కుదురుతుందా అంటున్నావు? పర్మనెంట్ ఉద్యోగికి కుమారుడు చనిపోతే కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తే కుదురుతుందా? మరి పర్మనెంట్ ఉద్యోగి చనిపోతే, పర్మనెంట్ ఉద్యోగం ఉంటే అధికారి చనిపోతే నువ్వు పర్మనెంట్ ఉద్యోగం ఇస్తావు, మరి కాంట్రాక్ట్ కార్మికులు చనిపోతే మేము కాంట్రాక్ట్ ఉద్యోగం ఏమంటుందో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వట్లేదు కదా, మరి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వడంలో కూడా వివక్షత ఏమిటి? అంటే నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఏం చేసినా నడిచింది అనేటువంటి అలబిరుసుతనంతో ఉన్నటువంటి అధికార యంత్రాంగం పరిపాలన చేస్తుంది తప్ప కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యల్ని సానుభూతితోటి మానవత్వంతో ఇది న్యాయం, మనం చేస్తున్నటువంటి పని చట్ట వ్యతిరేకం అని చెప్పేసి ఆలోచించి ఈ సమస్యను పరిష్కారం చేసేటువంటి ముందుకు రానటువంటి అధికార యంత్రాంగం ఇక్కడ ఉన్నదనేది చాలా స్పష్టంగా అర్థమవుతాం. మరి మేము ఇంత దుర్మార్గంగా మా ఆర్టీపీ ప్లాంట్లో 10 years ఇంక్రిమెంట్ ఇవ్వం, జియో నెంబర్ 409 ప్రకారం ఇవ్వం, బయోమెట్రిక్ ప్రకారం మేము ఎవరికి ఇవ్వం, లేదా చనిపోయిన కుటుంబ ఉద్యోగం ఇవ్వం అని చెప్పేసి పై అధికారులకు ఏమైనా నివేదికలు పంపిస్తున్నావా? కానీ అక్కడ మాత్రం అన్ని చేస్తున్నాం అని చెప్పేసి చెప్పొస్తారు వీళ్ళు. కిందికి వస్తే మాత్రం ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మన వాళ్ళు కూడా రోజు సమస్యలు ఉంటాయి, మనకు కూడా రాజకీయ నేపథ్యం ఉంటుంది రకరకాలుగా. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏదో శాంక్షన్ పోస్టులో ప్రభుత్వం యొక్క నోటిఫికేషన్ ద్వారా మనందరం చేరిన వాళ్ళం కాదు. ఆ వాస్తవాలు కూడా మన మనసులో ఉన్నాయి, మన మైండ్లో ఉన్నాయి. కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు, కొంతమంది వైసీపీ వాళ్ళు ఉంటారు, కొంతమంది జనసేన వాళ్ళు ఉంటారు, లేదా మన ఎమ్మెల్యే సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఓడిపోయిన ఎమ్మెల్యే సంబంధించిన వాళ్ళు ఉంటారు, గెలిచిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, లేదా కొంతమంది రకరకాల యూనియన్ల ద్వారా కూడా వచ్చి చేరిన వాళ్ళు ఉంటారు. తప్పేమి కాదు, ఎందుకంటే మనం ఉద్యోగంలో చేరాలంటే ఎంతో కుటుంబాలు పోషించుకోవడం దాంట్లో చేరుతాం, మంచిదే. మన రాజకీయ అభిమానాలు మనకు ఉండాల్సిందే. ఎందుకంటే నాకు ఒక రాజకీయ అభిమానం ఉంది, మీరు చెప్తే నేను మారను. మీకు ఒక రాజకీయ అభిమానం, ఒక నాయకుడు ఉంటాడు, అభిమానం ఉంటాడు, మీరు ఎవరు చెప్పినా మారాల్సిన అవసరం లేదు. మీ అభిప్రాయాలు మీ అభిమానాలు మీ దగ్గర పెట్టుకోవచ్చు, కానీ అవి ఎన్నికలప్పుడు మనం చూపించుకోవచ్చు. ఓట్లు వేసేటప్పుడు మనకు ఒక నచ్చినటువంటి నాయకుడికి నచ్చినటువంటి పార్టీకి చేసుకోవచ్చు. కానీ ప్లాంట్లోకి వచ్చిన తర్వాత మన సమస్యల మీద మనం కలిసి పోరాడేటప్పుడు రాజకీయాలు పక్కన పెట్టాలి, అభిమానాలు పక్కన పెట్టాలి, వ్యక్తిగతమైనటువంటి సంబంధాలని కూడా పక్కన పెట్టి సమస్య ఆధారంగా నువ్వు ఐక్యమై పోరాడితే ఈరోజు ఈ కరపత్రులు నీ డిమాండ్స్ ఉండేవి కాదు. రాజకీయ అభిమానం ఉండదు, తప్పేం కాదు. కానీ ఎప్పుడు అవి ఎన్నికలు వచ్చినప్పుడు ఎవడి అభిమానం కొద్ది వాడు ఓట్లు వేసుకుంటాం, ఎవడి మీద వాడు ప్రేమ చూపిస్తాం. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య ఏమంటే సమస్యలు తీవ్రంగా పెరుగుతుంటాయి, రోజువారీ ఇబ్బందులు పడుతూ ఉంటాం, పర్మనెంట్ నడిచేటువంటి గేట్లు కూడా నడవనేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు మనం ఉంటాం. కానీ మనం ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులు మాత్రం ఐక్యంగా సమస్యలు 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 సమస్య పరిష్కారానికి మూలం ఎక్కడుంది? మనం ఎక్కడికెక్కడ విడిపోయి తెల్లా చెదురైపోవటం వల్లనే ఈ సమస్యలు పెరగటానికి మూల కారణం. మీ సమస్యకు పరిష్కారం మీ చేతిలో ఉంది, కానీ అది ఆలోచించట్లేదు. మనం సమస్యల గురించి రోజు బాధపడతా ఉంటాం, కానీ పరిష్కారానికి మార్గాలు మనం అన్వేషించాం. ఈరోజు పర్మనెంట్ ఉద్యోగులు ఈ ప్లాంట్లో 1500 మంది ఉంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పీస్ రేట్ మీద పనిచేసిన వాళ్ళు కూడా సమానంగా 1500 మంది ఉన్నారు కదా. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా అవసరమైతే 1 గంట 2 గంటలు అదనంగా మనం పనిచేస్తా ఉన్నాం కదా, రాత్రి మొదలు కష్టపడతా ఉన్నాం కదా. మొత్తం ఈ 1500 మంది కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ పీస్ రేట్ కార్మికులు అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తావా లేదా అని చెప్పేసి కూర్చుంటే సమస్య పరిష్కారం కదా, అవుతుందా కదా? కానీ మనం సమస్యలు లేవని 1500 మంది ఒకే చోటుకు వచ్చి కూర్చుంటే పరిస్థితే రావటం లేదు, రానివ్వరు కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా సమస్యలు అలా ఉంటే కొంతమంది ఉనికికి అవసరాలు తీరుతూ ఉంటాయి. ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయాక ఎవరి దగ్గరికి పోతావు నువ్వు? ఒకరికి నమస్కారం పెట్టాల్సిన పని లేదు, ఒకరికి ఛాయ్ దాపాల్సిన పని లేదు, ఒకటి చెప్పిన మాట వినాల్సిన పని లేదు. కానీ మనం కూడా ఏమంటే విడివిడిగా ఏముందిలే మా యూనియన్, ఏముందిలే మా పార్టీలు, ఏముందిలే మా ఎమ్మెల్యే, ఏముందిలే మా ఓడిపోయిన ఎమ్మెల్యే, వాళ్ళు చెప్పిన చూద్దామంటే ఈ ఉన్నటువంటి 15 మందిలో 10 రకాలుగా మనం చిన్నాభిన్నమై ఉన్నాం. కాబట్టి ఈ ఆర్టీపీపీలు ఈ సమస్య ఉంది. ఎక్కడ దాకా వచ్చామంటే మనం ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రెగ్యులర్ అవుతుందా, గ్యారంటీ ఉంటుందా, జీతాలు పెరగాలని చెప్పేసి ఆలోచిస్తాం, అవునా కాదా? ఇప్పుడు ఉద్యోగంలో చేరిన తర్వాత మన బానిస మనస్తత్వం ఎక్కడి దాకా వచ్చిందంటే చివరికి ఆర్టీపీపీని అమ్ముకునే దాకా వచ్చినా కూడా మనం బయటికి రావట్లేదు, ఐక్యం కావట్లేదు. ఇప్పుడు సంస్థనే మూసేసి ఏరువాడి కట్టబెట్టే దాకా కూడా
మనం విడివిడిగానే చెల్లాచెదురుగా ఉన్నాం. అందుకనే యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా సిఐటిగా మేము చెప్పేది, సమస్యకు పరిష్కారం ఎక్కడో లేదు, ఎవరి చేతుల్లో లేదు. సమస్యకు పరిష్కారం మీ చేతిలో ఉంది. అది మీ అందరూ ఐక్యం కావటం, ఆ సమస్య కోసం పనిచేసేటువంటి సంఘాల్లో మీరు పనిచేయడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి మీకు స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకని మీకు చెప్తా ఉన్నాం, రాబోయే కాలంలో మీ అందరూ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ చెప్పినటువంటి పద్ధతులు మీరు నడవండి. మీ సమస్య ఏ రకంగా పరిష్కారం కాదో మేము తేల్చిన సమస్యల్ని అంతు చూసేదాకా మాత్రం వదిలిపెట్టమని చెప్పి చెప్తాం. మనం ఇంతమంది పని చేస్తే ఇక్కడ అధికారులు ఉన్నారు. ఈ సంస్థ నడిపితే ఇప్పుడు వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే, ఇది ఎన్టీపీసీ వాడికి ఇస్తే ఈ అధికారులు కూడా ఉండరు. మీ పర్మనెంట్ ఉద్యోగులు కూడా ఇప్పటికే పక్క జిల్లాలకు బొమ్మని చెప్పారు, మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. అవునా కదా? వాళ్ళకు కూడా మనం చెప్పాల్సిన కాంట్రాక్ట్ కార్మికుల పట్ల ఇంత చిన్న చూపుతో ఉన్నారు. రేపు ఎన్టీపీసీకు అదానినో అంబానీ వస్తే మొదట పోయేది నీ కూర్చేరా నాయన, నువ్వు ఉన్నప్పుడు మా సంగతి ఆలోచించని చెప్పేసి మీరు అడగాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని. ప్రమాదం మనకే కాదు, వాళ్ళకు కూడా ప్రమాదమే, ఎవరికి గ్యారెంటీ లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విద్యుత్ సంస్కరణలో భాగంగా మొదట జనరేషన్ ప్లాంట్లన్నిటి కూడా పక్క వాడికి ప్రైవేట్ వాడికి అప్పచెప్పాలని, అమ్మేయాలని, నష్టాల్లో ఉన్నటువంటి ప్రతి జనరేషన్ ప్లాంట్ ని ప్రైవేట్ వాడికి అప్పచెప్పాలని, లేదా ఎన్టీపీసీకి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒకసారి ప్రైవేట్ వాడికి పోతే ఇంతమంది పర్మనెంట్ ఉద్యోగులు, ఇంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అవసరమా? అవసరం లేదు. వాడు ప్రైవేట్ వాడు వస్తే మా ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే లేదు, కాంగ్రెస్ ఎమ్మెల్యే లేదు, వైసీపీ ఎమ్మెల్యే లేదు. నాయన నీవు లెటర్ తీసుకొచ్చింది మనిషి నీ దగ్గర పెట్టుకోరు నాయన, నువ్వు నడువు అంటారు. వాడికేమి మొగమాటాలు ఏముండవు ప్రైవేట్ వాడు వస్తే. ఇది ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి ఆ ప్రేమ లేఖలకు అంతో ఇంత గౌరవం ఉంది, ఆ ఉత్తరాలకు అంతో ఇంత విలువ ఉంది. ప్రైవేట్ వాడు వస్తే ఆ ఉత్తరాలన్నీ మనిషి పక్కన పెట్టుకోవాల్సింది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా కాంట్రాక్ట్ కార్మికుల పట్ల సానుభూతితో ఉండండి. కనీసం ఈ సంస్థ మునిగేటప్పుడు మనం చచ్చిపోయేటప్పుడైనా పక్కన నోట్లో నీళ్లు పోయినరు నాయనని చెప్పి చెప్తా ఉన్నాం. మనం అంతకుమించి ఏం అడగట్లేదు. కాబట్టి మీ ప్రాంతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ ఐక్యమై ఒక మాట మీదకి రండి. మీరు ఏవైతే పెట్టారో 5-6 అంశాలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గా సిఐటిగా మేము ఇప్పుడే మాట్లాడాం. ఎండి గారితో సోమవారం ఎండి గారు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం. గతంలో మీ వెంకటేశ్వర రెడ్డి వచ్చినప్పుడు ఏవైతే డిమాండ్స్ ఇచ్చారో ఆ డిమాండ్స్ ఇప్పుడు 2 నెలలు అయింది. రేపు సోమవారం అడుగుతాం, 1 నెల రోజులైంది నీకు ప్రేమ లేఖ ఇచ్చి నువ్వు ఏం పరిష్కారం చేసావు, ఎందుకు చేయలేదు చెప్పి నిలేస్తాం. మాకేమి మొహమాటం లేదు, చేయలేదు. ఇంప్లిమెంట్ చేయమని లెటర్ వచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదంట. ఏమిటి వీళ్ళకంతా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందంత ధైర్యం? పైన ఉన్నటువంటి అధికార యంత్రాంగం నువ్వు అమలు చేయరని ఆయన అని చెప్పేసి ఆర్డర్లు వచ్చినా కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. అందుకని వీళ్ళ సంగతి కూడా తేలాలి, వీళ్ళ సంగతి కూడా చూడాలి. ఏదో నీ స్వతంత్ర రాజ్యమైనట్టు, నువ్వేదో సామంత రాజ్యమైనట్టు, నువ్వు ఒక సామంత రాజులాగా ఇది పరిపాలన చేస్తామంటే కుదరదు. ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనం నిర్వహించినటువంటి బట్టి సంస్థ. ఇది ప్రజలు సేవ చేసి, కార్మికులు సేవ చేస్తే ఆ సేవ చేసేటువంటి డబ్బులతో నువ్వు జీతాలు తీసుకుంటున్నావు. ఆ కార్మికుల బాగోగులు నువ్వు చూడకుండా ఉంటావంటే ఎట్లా కుదురుతుంది? అందుకని మిత్రులు రేపు సోమవారం కూడా మాట్లాడతాం. రాబోయే కాలంలో మేము చెప్తా ఉన్నాం, మీ అందరికీ ఐక్యమత్యంగా ఉండగలిగితే, మీ అందరికీ కలిసికట్టుగా మాతో రాగలిగితే, ఒక్కొక్క సమస్య ఈ సమస్యల యొక్క తాడో పేడో తేల్చి మీకు పరిష్కారం చూపించకపోతే మళ్ళీ మేము ఆర్టీపీ ప్లాంట్ కి రామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాం. మనమే గొంతమ్మ కోరికలు కోరటం లేదు. చాలా చిన్న సమస్యలు, ఇక్కడికి కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యేటువంటి సమస్యలు కూడా కాదు. సచినోడికి ఉద్యోగం ఇవ్వడానికి ఏమైనా మానవత్వంతో అది ఎందుకు ఇవ్వను? అరే ఒకే రోడ్డు మీద నడుస్తామంటే దానికి కూడా అవకాశం ఇవ్వను. నువ్వు ఏ విధంగా పెద్ద కోరికనా? అరే మేము ఈ ప్లాంట్ లో పనిచేస్తున్నాము నాయన, మా ఏలుముద్ర మేమే నొక్కుంటామంటే కూడా ఏలుముద్ర వేసుకోవడానికి కూడా నువ్వు అవకాశం ఇవ్వవా? ఎంత అన్యాయంగా ఉంటుంది ఇక్కడ అధికారులు. అందుకనే మిత్రులారా, మేము కూడా ఖచ్చితంగా ఈ విషయాలు సీరియస్ గా తీసుకుంటాం. ఎండి గారితో అవసరమైతే కొట్లాడతాం. మాకేం మొగమాటాలు లేవు. మేనేజ్మెంట్ తోటి, ఎండి గారితో, సిఎండి గారితో మాకు లోపాయకారి ఒప్పందాలు ఏం లేవు. మాకు టేబుల్ కింద చేపెట్టడం, టేబుల్ పైన చేపట్టాల్సిన అవసరమే లేదు. మాకు బరాబరి బరిలో నిలబడి తాడో పేడో తేల్చుకునే దాకా కొట్లాడేటువంటి స్వభావం ఉన్న సంఘం తప్ప మేము కాంప్రమైజ్ అయ్యి రాజీ పడేటువంటి వాళ్ళం కాదు. అవసరాలు కూడా మాకు లేవు. అందుకనే ఈ రోజు నుంచి మీకు చెప్తున్నా, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గా మీరు ఐక్యంగా
కదిలితే ఒక్కొక్క సమస్యను ఇప్పటి నుంచి వేరేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఈ ప్రధానమైనటువంటి సమస్య ఉంది రెగ్యులరేషన్ సంబంధించింది. ఇప్పుడు పరిస్థితి ఏమంటే ఉన్నటువంటి ఉద్యోగాలు పోయే పరిస్థితి. ఇప్పుడు రెగ్యులరేషన్ తర్వాత సంగతి. ఇప్పుడు ఆర్టీపీ ప్లాంట్ ఉంటుందా పోతుందా అనేటువంటి భయాలలో కూడా ఉన్నాం కదా మనం. ఇప్పుడు 23,500 మందికి రెగ్యులరైజ్ చేయాలని మన వాళ్ళు కరపత్రం పెట్టారు. 23,500 ఇక్కడ ఒక 1,500 వీటీపీఎస్ లో ఒక 1,500 కాంట్రాక్ట్ వాళ్ళకి సంబంధించిన నేటిలో ఒక 1000 మంది 15 ఒక 3,000 నేటిలో ఒక 1000 ఒక 4,000 మంది ఈ జెన్కోలోనే కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నారు. 4,000 మంది. వీటన్నిటిని పక్కవాడికి ఎట్లా కట్టబెట్టాలని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కొన్ని నిర్ణయాలు కూడా జరగబోతున్నాయి. రాబోయే కూడా జరిగినప్పుడు ఆశ్చర్యం లేదు. ఇప్పుడు మన ఇంధన కార్యదర్శి గారు మన సాక్షి పత్రిక ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. రాష్ట్రంలో 3,000 సబ్స్టేషన్స్ ని ఆటోమేషన్ చేసేస్తానండి. ఎన్ని సబ్స్టేషన్స్? 3,000 సబ్స్టేషన్స్. ఒక్కో సబ్స్టేషన్స్ లో 4 పనిచేస్తున్నారు అనుకోండి. పనిచేస్తున్నారు. 3,000 ఇంటూ 4 ఎంత? 12,000. ఈ 3 జనరేషన్ ప్లాంట్లలో కాంట్రాక్ట్ వర్కర్స్ గా ఎంతమంది ఉన్నాం ఇప్పుడు మనం? 4,000. ఆ 3,000 సబ్స్టేషన్స్ ఆటోమేషన్ చేస్తే సబ్స్టేషన్ 4 చొప్పున 12,000 మంది అక్కడ. ఈ 3 ప్లాంట్లు కూడా పక్కవాడి కట్టబెడితే పోయేటువంటి వాళ్ళు 4,000 మంది ఇక్కడ. 12,000 4,000 ఎంత? 16,000. ఇప్పుడు 23,500లలో 16,000 తీసే ఎంత మిగులుతుండ్రు? 6,000 7,000 మిగులుతారు. ఇప్పుడు ఇవన్నీ మన వాళ్ళు ఆలోచించట్లా. ఏం కావాలి మనకి? డైరెక్ట్ పేమెంట్ కావాలి. ఎక్కడ ఆగకూడదు, డైరెక్ట్ స్వర్గానికే. ఇక మళ్ళీ ఎక్కడైనా హాల్టింగ్ ఉంటే మనకు అసలు నచ్చదు. డైరెక్ట్ పేమెంట్ పోవాలి. ఊరండి సబ్స్టేషన్స్ మూతపెట్టి ఆటోమేషన్ చేస్తామంటే 12,000 మంది పోతా ఉన్నారు. ఆర్టీపీపీని వీటీపీఎస్ నేతలు పక్కోడి కమిటీ 4,000 మంది పోతా ఉన్నారు. ముందు వీటిని కాపాడుకోవాలంటే లేదు మనం డైరెక్ట్ స్వర్గానికి పోతే అక్కడ తెలుసుకుంటాం. ఏం తెలుసుకుంటాం డైరెక్ట్ స్వర్గానికి పోతే? అంటే ఈ రోజు విద్యుత్ రంగంలో వస్తున్నటువంటి మార్పులు మనం అర్థం చేసుకోకుండా ఉన్నటువంటి ఉపాధికి ఎసురు పెట్టేటువంటి చర్యలు యాజమాన్యం ప్రభుత్వాలు చేస్తుంటే వాటిని అర్థం చేసుకోకుండా మన రెగ్యులరేషన్ కావాలి, జీతాలు పెరగాలి, రెగ్యులేషన్ కావాల్సింది న్యాయం అండ్ డిమాండ్. కానీ ఉన్నటువంటి ఉద్యోగాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనే స్పృహ నీకు లేకపోతే ఈ రోజు యాజమాన్యాలు ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి అనుకూలమైనటువంటి చర్యలు చేస్తున్నారా లేదని చెప్పేసి ఆలోచన మనం చేయకపోతే ఎక్కడ డైరెక్ట్ పేమెంట్, ఎక్కడ రెగ్యులరేషన్, ఎక్కడ ఉద్యోగ భద్రత? ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కొట్లాడాం జీవో నెంబర్ 11 తీసుకెళ్లి తుంగభద్రలో కలిపాం. కొంత జీవో నెంబర్ 409 వేతనాలు పెరిగినాయి. మనందరం కూడా అనుభవిస్తాం. ఆ రోజు మనం అనుకున్న చంద్రబాబు నాయుడు మహా దుర్మార్గుడు, అసలు కాంట్రాక్ట్ కార్మికులను చాలా చులకన, మన గురించి అసలు పట్టించుకోవడం, అటువంటి దుర్మార్గులు ఇంటికి పంపించాం. ఇప్పుడు మనమేమన్నా ఎన్నికలు రావాలి అని అన్న మేము పిలుచుకొని వచ్చాం. కూర్చొని 2.5 సంవత్సరమైన అన్న మోకం ఈ రోజు వరకు మీకేమైనా ఇడుపులు పాయిస్తే మీకు దర్శనాలేమో కానీ మాకు విజయవాడ దర్శనాలే లేవు. ఏమో మరి చూడాలి. ఇప్పుడు కరోనా పేరుతో అన్నగారు వచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నాడు. మన వెంట మూతి గుడ్డ కట్టుకుని ఆయన కూడా గుడ్డ కట్టుకుని అడుగుతున్నాడు. బాగానే. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ సంస్థలు జరుగుతున్నటువంటి పరిణామాలు 2-3 అంశాలు మీకు చెప్తాను. ఏ రకంగా ఉంది ప్రభుత్వం యొక్క విధానాలు. గతంలో బిల్ కలెక్షన్ ఏజెంట్లు ఉండేవాళ్ళు. వాళ్ళకి ₹3 ₹4 వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్ కలెక్షన్ ఏజెంట్స్ అన్నింటినీ తీసేసింది. నెంబర్ 1. మీటర్ రీడర్లు ఉండేవాళ్ళు 4,000 మంది. 3.90 పైసలు ఫీజు రేట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఒక సర్వీస్ కి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3.90 పైసలు కాదు ₹2 ఇస్తా ఉంటే ఉండిపోతే అని చెప్పారు. నెంబర్ 2. స్టోర్లలో పనిచేసే అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళకి రేట్లు ఎప్పుడు పెరిగాయి? 2015-16లో పెరిగాయి. అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఎత్తితే ₹100 150 అని చెప్పేసి 2015-16 నుంచి మాకు పెంచండి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹100 ఉన్న రేట్లు ₹50 ఇస్తా ఉంటే ఉండిపోతే అని చెప్పారు. సగానికి సగం పోసేసారు. గతంలో ఒక కార్మికుడు చనిపోతే ఆ కార్మికుడికి ఆటోమేటిక్ గా కుటుంబంలో అర్హతను బట్టి ఉద్యోగం వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చోట్ల ఉద్యోగాలు ఇవ్వకూడదు అనేటువంటి నిర్ణయాలు చేసి అట్లా రెడీగా కూర్చొని ఉన్నారు. గతంలో 10 years ఇంక్రిమెంట్ ఇవ్వమని జీవో వచ్చింది ఆ ప్రభుత్వం. మన సిపిడిసి సీఎం ఇచ్చాడు. 2018లో 10 సంవత్సరాలు ఇంక్రిమెంట్ ఇవ్వాల్సినటువంటి జీవోని నేను రద్దు చేస్తున్నా అని చెప్పేసి మళ్ళీ ఒక జీవో ఇచ్చాడు. వాడు కొత్తగా ఇచ్చింది కాదు, ఉన్నది కూడా
నిన్న పొదిలి ప్రకాశం జిల్లాలో 400 KVలో 10 మందిని సిబ్బంది ఇంటికి పొమ్మన్నారు. నెల్లూరులో 3 సబ్ స్టేషన్స్ లో 30 మందిని తీసేశారు. నిన్నగాక మొన్న ట్రాన్స్కోలో 150 మంది సెక్యూరిటీ గార్డ్స్ సూపర్వైజర్స్ ఇంటికి పంపించేది. అంటే రావాలి జగన్ కావాలి జగన్ అంటే ఉన్నదేదో అంటే ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఉన్నది కూడా ఊడిపోయే సామెత అంటారు కదా, ఈ ఉన్నోడి కంటే పోయినోడు మేలని. ఇప్పుడు మన పరిస్థితి అట్లా ఉంది. ఆ పోయినోడు మేలాగుంది పరిస్థితి ఉన్నోడి కంటే. అందుకనే ఈ రోజు 23,000 మందికి డైరెక్ట్ పేమెంట్ రావాలి, రెగ్యులరేషన్ రావాలని చిన్న డిమాండ్ ఏం కాదు. ప్రభుత్వం అంత ఈజీగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ రెగ్యులరేషన్ సంబంధించి గత సంవత్సరం నవంబర్ 16వ తేదీన మన పర్మనెంట్ చేసి పవర్ చేసి చాలా పవర్ఫుల్ చేసి మనం ఏమంటే మళ్ళీ ఫీల్ అవుతారు. అది ఎంత పవర్ఫుల్ అంటే మామూలు పవర్ఫుల్ కాదు. ఆ పవర్ చేసికి మేనేజ్మెంట్కి ఒక అగ్రిమెంట్ జరిగింది. మేము ఒక కమిటీ వేసాము. జనవరి 16 కల్లా కరెక్ట్ ముహూర్తం కూడా పెట్టారు, సంక్రాంతి రోజుకే. జనవరి 16 కల్లా ఈ కమిటీ నివేదిక ఇస్తుంది, అందరినీ రెగ్యులరైజ్ చేయడానికి మేము ప్రకటించేస్తామని చెప్పారు. మన వాళ్ళు కూడా అరే పోయింది మామూలు కూడా పవర్ చేసి పోయింది, దాంట్లో ఏమేమి ఉన్నారు 1104, 327, తెలుగునాడు 1535 మామూలు కాదు, ఒక్కొక్కరు బాహుబలులే, వడగొడితే భూమి దద్దరిల్లిపోతుంది. అటువంటి వాళ్ళందరూ దాంట్లో ఉన్నారు. అగ్రిమెంట్ అయింది, 2 నెలలు అయిపోయింది. జనవరి 16 పోయి ఎన్ని నెలలు అయిందా? ఇప్పటికి ఎన్ని నెలలు అయింది? మీకు 2000 పోయిన సంవత్సరం నవంబర్ 16 నుంచి జనవరి 16 2 నెలల తర్వాత 60 రోజులు కాలపరిమితి అడిగావు కదా. 60 రోజులు కాలపరిమితి అయిపోయిన తర్వాత 60 రోజులు పోయి 8 నెలలు అయింది. మరి పవర్ చేసి ఇప్పుడు ఎక్కడున్నది అనేది సమస్య. అరే నువ్వు జనవరి 16కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 23,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడం కోసం నువ్వు కమిటీ నియమించినావు కదా. రిపోర్ట్ ఏమన్నా కానీ దాంట్లో ఏమన్నా అసలు ఎవరిని రెగ్యులరైజ్ చేయము అనే నివేదిక ఉంది, మంచిదే. కానీ ఆ పనికిమాల రిపోర్ట్ అయినా కూడా నువ్వు బయట పెట్టిన పరిస్థితులు ఎందుకున్నావు అని చెప్పేసి మనం అడుగుతావు. అడగాలి కదా నువ్వు. దాన్ని నువ్వు రెగ్యులరైజ్ చేస్తావా లేదా పక్కన పెట్టు. నువ్వు నియమించినటువంటి కమిటీ ఎవరిని రెగ్యులరైజ్ చేయమని రాసినా పర్వాలేదు. ఆ పనికిమాలినటువంటి రిపోర్ట్ అయినా కూడా నువ్వు ఎందుకు బయట పెట్టట్లేదని చెప్పేసి మనం అడుగుతావు. తప్పేముంది ఇందులో? మేము మన జేఎండి గారిని అడిగాం, అయ్యా మంచి ముహూర్తాలు పెట్టి సంక్రాంతికి అని చెప్పారు, సంక్రాంతి పోయి చాలా నెలలు అయింది, ఏమైంది ఆ రిపోర్ట్ అంటే రిపోర్ట్ తయారైంది ఇచ్చేసాము, ఈ రిపోర్ట్ గురించి ఒకసారి నువ్వు అడగాల్సిన పని ఉండదు, బాలకాసి నీకేం పర్లేదు గవర్నమెంట్కి పంపించామన్నారు. అది గవర్నమెంట్కి పంపించారు కదా, అందులో ఏముంది ఒక రోజు చెప్పరాదని అడిగాను. కాదు నేను చెప్పడానికి లేదు, ఈ చిదంబరం రహస్యం చిలక రహస్యం బాలినేని శ్రీనివాసరెడ్డి గారే చెప్పాలి అని. అరే మేనేజ్మెంట్ గా నువ్వు కమిటీ చేస్తావు, 60 రోజుల్లో మేము తేల్చేస్తాం, మీరు ఆందోళన వద్దని చెప్పేసి ఇళ్లలో పడుకోమని చెప్పినావు. ఆ రోజు ఉద్యమం విరమించారు, 60 రోజులు అయిపోయింది. 8 నెలలు అయిన తర్వాత యాజమాన్యం నువ్వు ఇచ్చినటువంటి రిపోర్ట్ కమిటీ చేసి ఆ రిపోర్ట్ చెప్పబోయంటే ఈ చిదంబరం రహస్యం మేం గారు చెప్పేది విద్యుత్ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళ మీద నెట్టేసి పరిస్థితి. సరే మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వెళ్ళాం. మేము మంత్రి గారు ఇట్లా మన సీఎండి గారితో జేఎండి గారితో ఇప్పుడు చాలా సార్లు మాట్లాడాం, రిపోర్ట్ అంతా నీకు వచ్చేసిందంట, ఏంది దానికి అతన్ని అడిగాం. వచ్చింది నవ్వి అని ఏమంటాడంటే, ఇప్పుడు ఆ రిపోర్ట్ బయట పెడితే తెలంగాణలో మాదిరిగా మీరు కూడా అడుగుతారు కదా అని. అరే మేము తెలంగాణలో మాదిరి చేయమని కదా అడిగింది, కొత్తది ఏముంది అందులో అంటే? అసలు ఎవరికైనా తలకాయ కూడా ఒక్కడున్నాడు అంటున్నా విద్యుత్ సంస్థలో. తెలంగాణలో మాదిరిగా ఉన్న చేయమనే కదా సార్ ఎన్ని రోజులు అడిగేది. చంద్రబాబు నాయుడు అదే అడిగాం, మేము రెగ్యులరేషన్ అడగలా. తెలంగాణలో మాదిరిగా నువ్వు చేయండి అయ్యా తర్వాత చూసుకుందామంటే ఆయన చెప్పింది తెలంగాణలో మాదిరిగా అడిగి చేస్తే మళ్ళీ మీరు రెగ్యులరేషన్ అడుగుతారు కదా అని చెప్పారు. అంటే రెగ్యులరైజేషన్ అయితే ఒక బాధ, తెలంగాణ మాదిరిగా అడుగుతున్నావు, రెగ్యులరేషన్ అడుగుతున్నా ఈ నెలిక. మరి నువ్వేం చేయదలుచుకున్నావు అంటే? ఈ రోజు ప్రభుత్వం మంత్రులు అధికారుల వ్యవహార చేస్తే ఏమి చేయదలుచుకోలేదు. మళ్ళీ మనందరికి కూడా పంగనామాలు పెట్టడానికి చాలా పగడ్బందీగా నివేదికలు తయారు చేసి ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు కార్మికులకు సంబంధించి ఏమంటే ఇవన్నీ ఏం పట్టవు. అరే పవర్ చేసి ఆ రోజు నవంబర్ 16 కమిటీ చేసి జనవరి 16కి అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 60 రోజులు అయిపోయింది. 60 రోజుల తర్వాత రిపోర్ట్ ఎందుకు ఇవ్వాలని ఆలోచించవు. 60 రోజులు అయిపోయిన తర్వాత 8 నెలలు అవుతుంది, 8 నెలలు అయిన రిపోర్ట్ ఎందుకు బయట పెట్టాలని ఆలోచించాం. మరి ఇన్నిసార్లు మంత్రులు వేస్తే మంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎందుకు బయట పెట్టాలని ఆలోచించాం. ఏం కావాలి మనకు? ఏం పడలేదు మనకి. ఏం కావాలి మనకి? డైరెక్ట్ టికెట్ పైకే డైరెక్ట్ పేమెంట్, మనకి వేరే ఏం అవసరం. ఉన్నదే ఊడిపోతున్నారు ఆయన, నీకు డైరెక్ట్ ఆడడం నువ్వు ఉంటే కదా నీకు డైరెక్ట్ పోవటానికి. అందుకని మిత్రులారా మన దృష్టిలో కూడా ఉండాల్సింది అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అంత ఆషామాషిగా మనం అడుగుతున్న డిమాండ్ నెరవేర్చేటువంటి అవకాశాలు ఏం కనపడట్లేదని మనమే వదిలేయాలని కాదు.
జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లో 2.5 సంవత్సరాలు మంచిదే. ఎన్ని రోజులు దాక్కుంటాం? ఇప్పుడు మనకు కూడా కరోనా కూడా అలవాటు అయిపోయింది. ఇప్పుడు అంతకుముందు తుమ్ములు వచ్చినా పరిశ్రమ వచ్చిన అమ్మమ్మ పారిపోయి ముసుగప్పు ఇంట్లో పడుకునే వాళ్ళు ఎవరి దగ్గరికి రాదు. ఇప్పుడు తుమ్ములు వచ్చినా పని వచ్చినా కలిసి తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఇప్పుడు కూడా మనం ఆలోచించాలి. ఈ యొక్క ప్రభుత్వం యొక్క అడుగులు కానీ, యాజమాన్యం యొక్క చర్యలు కానీ, కాంట్రాక్టర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితుల్లో కనపడటం లేదు. కాబట్టి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 23,000 మంది ఐక్యం కావాల్సిన అవసరం. ఒకవైపు ఉన్నటువంటి సౌకర్యాలను కాపాడుకుంటుండే, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటుండే. మన ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో రెగ్యులరేషన్ కానీ, సంస్థల విలీనం కానీ, ఉద్యోగ భద్రత సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కార్మికులందరూ కూడా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తే ఎంతో కొంత రాయితీలు సాధించుకుంటాం తప్ప మరో మార్గం లేదని చెప్పేసి విషయాన్ని మీ అందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అందులో భాగంగానే యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అక్టోబర్ 3వ తారీఖున విజయవాడలో 1000 మందితోటి రాష్ట్ర సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. మన యూనియన్ గా నిర్వహిస్తా ఉన్నాం. దానికి అఖిల భారత కార్యదర్శి ప్రశాంత్ చౌదరి గారు పిలిచి ఆయన కూడా వస్తున్నారు ఢిల్లీ నుంచి. అదేవిధంగా సరే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పరిస్థితి ఏమంటే ఇక్కడ కూడా మనకు నాయకులు ఉన్నారు కదా, రెగ్యులర్ సంఘాలు, వాళ్ళు కూడా మనం అప్పుడప్పుడు మర్యాద, కొన్నిసార్లు గట్టిగా అన్నా కొన్నిసార్లు మర్యాద ఇవ్వాలి ఇష్టం ఉన్నా లేకపోయినా. అటువంటి నాయకులు కూడా పిలిచి అయ్యా మా యూనియన్కి మేము సదస్సు పెట్టాము, 1000 మంది కాంట్రాక్ట్ కార్మికులందరూ విజయవాడ నగరంలో పెద్ద హాల్ పెట్టాం, వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనాలు కూడా పెట్టాం, మీరు కూడా వచ్చి మీ పవర్ చూపించండి అని చెప్పేసి నేను ఫోన్ చేశాను. మేము మాట్లాడుకొని చెప్తామన్నా సాయంత్రం 4 గంటలకి. మళ్ళీ ఫోన్ చేసాం, మాకు పైనుంచి ఎవరు చెప్పలేదని. అరే మేము పెట్టుకున్న మీటింగ్ సుట్టంగా రారని ఆయన అంటే నువ్వు పైనుంచి ఎవరు చెప్తాను నీకు అంటే మన వాళ్ళ పరిస్థితి ఏమంటే కాంట్రాక్ట్ కార్మికులు ఏదైనా ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్కి వచ్చి ఒక ధైర్యాన్ని చెప్పేటువంటి పరిస్థితులు కూడా లేరు, ఒక సంఘీభావం చెప్పేటువంటి పరిస్థితులు కూడా లేరు. ఇప్పుడు ఒక కాకి చేస్తే 4 కాకులు ముగిసి ఏడుస్తాయి, అరుస్తాయి. కాకులకు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా విద్యుత్ సంస్థలో యూనియన్లలో ఉన్నారు. అంటే ఒక ముఖ్యమైనటువంటి డిమాండ్ 20 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే ఇంకా ఎంతకాలం మనం మేనేజ్మెంట్కి అనుకూలంగా ఉంటాం? ఎంతకాలం మనం ఈ ప్రభుత్వం చూడాలి? మొత్తం పర్మనెంట్ సంఘాలన్నీ కలిపి ఈ రాష్ట్రంలో ఏవైతే రికగ్నైజ్ సంఘాలు 6 ఉన్నాయో 6 సంఘాలు పిలిపిస్తే కాంట్రాక్ట్ కార్మికులందరూ బయటికి రండి, ఈ ప్రభుత్వం తాడో కూడా తెలుసుకుందాం, ఈ యాజమాన్య సంఘం చేద్దామని చెప్పేస్తే బయటికి రారా? మీరు వస్తారు కదా, ఎందుకు పిలుపునివ్వరు? ఏమంటే యాజమాన్యంతో ప్రభుత్వంతో నేను మల్లె పూత కొడతా, నువ్వు బంతి పూత కొట్టు, నేను ధర్నాకు నోటీస్ ఇస్తా, నువ్వు సాయంత్రానికి పిలుసు, మాట్లాడుకున్నా. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ యాజమాన్యాలు మల్లెపూలతోటి బంతి పూలతో కొడితే మారవు, వాళ్ళ మనసు మారదు. ఈ ప్రభుత్వాలు మెడలు వంచాలంటే సమైక్యంగా మన అందరం ఉద్యమాలు చేయాలి, పోరాటాలు చేయాలి, ఆ పద్ధతిలో కార్మికులందరినీ కదిలించాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గా మీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు కానీ, మన విజయ్ కానీ, లేకపోతే నాగేంద్ర కానీ, మన దేవ వీళ్ళైతే ఏవైతే మా దృష్టికి తీసుకొచ్చారో ఆ అంశాలను, ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేంత వరకు, గ్రేడ్ల చేంజ్ కానీ ఏవైనా కానీ ఆ సమస్యలన్నింటిని కూడా పరిష్కరించేంత వరకు మీ వెన్నంటే ఉంటాం, పైన మాట్లాడతాం, కింద మాట్లాడతాం. ఈ పరిష్కారం అయ్యే వరకు కూడా మేము ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు కంటిన్యూన్సీ వాళ్ళు 130 మంది, ఆ 130 మందికి సంబంధించి కూడా సమస్య మనం చెప్పారు. రేపు సోమవారం ఎంపీ గారి అపాయింట్మెంట్ తీసుకున్నాం. సోమవారం రోజు ఖచ్చితంగా మీకు సంబంధించి కూడా మేము మాట్లాడతాం. ఆర్టీపీపీ నుంచి కూడా మీ నాయకులు కూడా 1 2 3 వస్తే ఈ కరపత్రంలో పెట్టినే కాదు, ఇంకా ఏమైనా ఉంటే గతంలో మనం ఇచ్చున్నాం, వెంకటేశ్వర రెడ్డి వచ్చినప్పుడు కొన్ని ఇచ్చున్నాం, అవి ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఇంకా అదనంగా ఏమైనా సమస్యలు ఉంటే, అటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా సోమవారం రోజు మనం కూర్చొని యాజమాన్యంతో మాట్లాడతామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.